నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను శ్రీనివాస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టులో లైన్ క్లియర్. రేపటి నుండి యథావిధిగా పాదయాత్ర చేయనున్న బండి సంజయ్. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సీఎం. పాత బస్తీ అల్లర్లకు కారణం ఎవరో సీఎం చెప్పాలన్న బండి. ఘర్షణలు సృష్టించి బీజేపీ పైకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపణ. బేగం బజార్లో దుకాణాలు మూసేసిన వ్యాపారులు. రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా వ్యాపార సముదాయాలు బంద్. వెంకటరెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ. అవసరమైతే మునుగోడు ప్రచారంలో పాల్గొంటారన్న ఎంపీ. ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్న ప్రదీప్ రావు. సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించే జేపీ నడ్డా. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. పాదయాత్ర ఆపాలంటూ వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇక బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించిన ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ దీక్షకు దిగారు. అయితే ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు బండి సంజయ్ను వెంటనే పాదయాత్రను నిలిపివేయాలంటూ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో బండి పాదయాత్ర చేపడితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసు నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పాదయాత్రకు ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. చేశారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి ట్రాప్లో పడొద్దన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశానికి 24 గంటల విద్యుత్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని నిలదీశారు. దేశంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నా ప్రజలకు మంచినీటి అందలేదని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభోత్సవం తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. కేంద్రం కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. కుట్రలు పని 9 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారని చెప్పారు. తమిళనాడు, బెంగాల్, ఢిల్లీలో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి 25 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజకీయ అరాచకత్వమా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. नमस्ते अस्तु बाबाय गोसे उद्गादेव शकुने सामगायसे ब्रह्मवर्त इव शवनेषु जगुंससि शकुरे अस्तु प्रदरस्तु मनाभ सहस्रशीर्षा पुरुषा सहस्राक्ष सहस्रपादो भूमिं विश्वतो वृत्वा पुरुष एवेदको सर्वं ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంపై బండి సంజయ్ స్పందించారు. తాను చేపట్ట ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేశారని మండిపడ్డారు. దాడులు, అక్రమ కేసులతో తన పాదయాత్రను కొనసాగనివ్వకుండా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ప్రభుత్వం ఇకనైనా నికృష్ట ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి ఆ నెప్పాన్ని బీజేపీపైకి నెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా ఘర్షణలు జరగలేదన్నారు. తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోవడానికి హైదరాబాద్లో గొడవ కారణం ఎవరో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే కమెడియన్ మునావర్ ఫారూఖీని హైదరాబాద్లో రప్పించారని తెలిపారు. అభివృద్ధిపై ముఖ్యమంత్రి చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడితే కేసీఆర్ మతం గురించి మాట్లాడుతున్నారన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత, 2వ విడత, 3వ విడత ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారం లేకుండా కూడా మీరు మాకు ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నప్పుడు కూడా మీరు భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే గెలిపించకుండా కూడా మీ ప్రాంతానికి ఈ సంక్షేమ పథకానికి ఇన్ని నిధులు వెచ్చించినామని చెప్పి స్పష్టంగా మేము ఇచ్చిన నిధులను, మా మోడీ గారి నిధులను స్పష్టంగా చెప్తున్నాం. మేము మరి నువ్వేం చేస్తున్నావు?
మేము మొన్నదానికనో బీజేపీ మతతత్వ పార్టీ అన్నాడు, మతం గురించి మాట్లాడుతున్నాడు. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే, తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తుంటే, ఇప్పుడు మళ్ళీ కూడా మతం గురించి మాట్లాడుతున్నామని చెప్పి మళ్ళా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. పంటలు కావాలన్నా మంటలు కావాలన్నట. నీ వల్లనే మొత్తం రైతులు కూడా మంట రగులుతుంది. ఇట్లా వరేస్తే ఊరేని పుక్కడన్నా ఎవరి పిండి కాదు, ఎవరి పిండికి వరేస్తే ఊరే అని చెప్పి మేము చెప్పినామా? రైతుల కడుపు మండింది, తీసుకపోయి గుద్దుతో మొత్తం దుబ్బాకలో పూసవాళ్ళు 7వ వీకన్నా 6వ వీక్ ఇవ్వాలి. సన్నపోతులు వేయాలి, దొడ్డోడు లేదని ఎవరు చెప్పిండు? నీ ఫామ్ హౌస్ లో సన్నపోతు లేక దొడ్డోడు ఎదిగేసావు. నీ ఫామ్ హౌస్ లో వరేసినావు, ఎదిగేసినావు. ఏ రాష్ట్రానికి అమ్ముకున్నావు, ఏ దేశానికి అమ్ముకున్నావు? సబ్సిడీ అన్ని ఎందుకు పని చేస్తావు? గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం చెర్లపల్లి జైలుకు తరలించారు. గత ఫిబ్రవరిలో యూపీ ఎన్నికల సందర్భంగా, అలాగే ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంగళహాట్, షాయినాథ్గంజ్ పిఎస్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి పోలీసులు తాజాగా 41A సిఆర్పిసి నోటీసులు జారీ చేసింది. తనను నగర బహిష్కరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ రాజాసింగ్ సెల్ఫీ వీడియో విడుదల చేసిన కాసేపటికే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్టు వార్త తెలిసి కార్యకర్తలు, అభిమానులు రాజాసింగ్ ఇంటికి భారీగా చేరుకోవడంతో హైటెన్షన్ ఏర్పడింది. తెలంగాణ నొక్కున్నాడు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బేగం బజార్ వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పాత కేసులో రాజాసింగ్ను అరెస్ట్ చేసిన వెంటనే మార్కెట్లో దుకాణాలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా మూతపడ్డాయి. రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి చెర్లపల్లి జైలుకు తరలించడంతో బేగం బజార్తో పాటు ముక్తార్గంజ్, మహారాజ్గంజ్, కిషన్గంజ్ తదితర మార్కెట్లో ఉన్న దాదాపు 1000 దుకాణాల వ్యాపారాలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి రాజాసింగ్కు మద్దతుగా నిలిచారు. రాజాసింగ్ను చెర్లపల్లి జైలుకు తరలించిన వెంటనే అఫ్జల్గంజ్, షాహినాయత్గంజ్, బేగం బజార్ తదితర మార్కెట్లలో పోలీసు బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై వచ్చి తెరిచి ఉన్న దుకాణాలు మూసివేయాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. రాజాసింగ్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. రాజాసింగ్కు మద్దతుగా ఏదైతే బేగం బజార్, అదేవిధంగా మహారాజ్గంజ్, కిషన్గంజ్ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సముదాయాలను మూసివేశారు. అదేవిధంగా తన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో రాస్తారోకాలు, ధర్నాలకు దిగడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛందంగా దాదాపు 1000కి పైగా దుకాణాలను స్వచ్ఛందంగా రాజాసింగ్కు మద్దతుగా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ఏదైతే 41A సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చిన అనంతరం రాజాసింగ్ని ఈ సాయంత్రం అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 2004 నుంచి ఈ 2022 వరకు మొత్తం ఈ మధ్యకాలంలో రాజాసింగ్పై దాదాపు 101 కేసులు దేశవ్యాప్తంగా నమోదైనట్టుగా పోలీస్ శాఖ చెప్తా వస్తుంది. దాదాపు అందులో 18 పైగా కేసులు కమ్యూనల్ బేస్డ్, అంటే దాదాపు ఈ మతాలకు సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులే 18 పైగా ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. సో మొత్తంగా ఏదైతే
రాయసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు ఒక వర్గాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఒక వర్గం పాత బస్సులో అల్లర్లు చెలరేగడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. అలర్ట్ అయిన అంటే గత 3 రోజుల క్రితం రాజాసింగ్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే కోర్టు ప్రొసీజర్స్ ఉంటాయో అవి పాటించలేదు కాబట్టి తమకు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ బెయిల్ ఇవ్వడానికి సవాల్ చేస్తూ పోలీస్ శాఖ నిన్న ఏదైతే హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకూడదు, ఈసారి బెయిల్ రాకూడదు అనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా సిఆర్పిసి 41A కింద ఫస్ట్ నోటీస్ ఇచ్చడం జరిగింది. నోటీసును కూడా ఫస్ట్ ఏదైతే రాజాసింగ్ తీసుకోవడానికి నిరాకరించారో నిరాకరించిన తర్వాత పోలీసులు సర్దు చెప్పి సిఆర్పిసి నోటీసు సర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఖచ్చితంగా నోటీస్ ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత ఒక వీడియోను కూడా రాజాసింగ్ రిలీజ్ చేశాడు. తనను అరెస్ట్ చేయబోతున్నారు మరోసారి అని. ఆయన వీడియో రిలీజ్ చేసినట్టుగానే పోలీసులు ఈ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసిన అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మామూలుగా అయితే ఈ 2 తెలుగు రాష్ట్ర చరిత్రలో ఒక పీడీ యాక్ట్ కింద ఏదైతే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ కావడం ఇదే తొలిసారని రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. సమావేశం అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అవసరమైతే మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. ఇదే విషయం ప్రియాంక గాంధీకి తెలిపానన్నారు. భారత్ జోడో యాత్రపై చర్చించామని, పార్టీ పటిష్టత కోసం తన అభిప్రాయం చెప్పానని అన్నారు. మునుగోడు అభ్యర్థి విషయంపై చర్చించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయం తీసుకున్నారని, భేటీ వివరాలను ఏఐసీసీకి తెలియజేస్తారని భట్టి తెలిపారు. ఇప్పుడు పట్టిగా కూడా తిను డిస్కస్ చేస్తున్నాం 3 టికెట్ అని ఫోన్ చేయమన్నా ఇప్పుడు పట్టిగా కూడా తిను డిస్కస్ చేస్తున్నాం 3 టికెట్ అని ఫోన్ చేయమన్నా ఇప్పుడు పట్టిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. ఇక సమావేశం అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అవసరమైతే మునుగోడు ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించారు. ఇక ఇదే విషయం ప్రియాంక గాంధీకి తెలిపారన్నారు. భారత్ జోడో యాత్రపై చర్చించామని, పార్టీ పటిష్టత కోసం తన అభిప్రాయం చెప్పారని అన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి సిఎల్పీ నేత బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. భేటీ ముగిసింది అని చెప్పుకోవచ్చు. సమావేశం అనంతరం కూడా కోమటిరెడ్డి మాట్లాడుతూ అంటే మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే మునుగోడుకు సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొంటానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న ఏదైతే ప్రియాంక గాంధీతో కలిసినటువంటి భేటీకి సంబంధించి ఇదే అంశాలపై మాట్లాడామంటూ కూడా చెప్పారు. అదేవిధంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి యాత్రకు సంబంధించినటువంటి విషయంలో కొంత దానిపై ఒక స్పష్టత కావచ్చు, అదేవిధంగా యాత్ర ఏ విధంగా కొనసాగించాలి అన్నటువంటి అభిప్రాయం విషయాలలో కావచ్చు. ఇక మునుగోడు ఎన్నికలకు సంబంధించి మునుగోడులో ఏ అభ్యర్థిని పెడితే కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి యాంగిల్లో కూడా అభ్యర్థిని ఎంపిక విషయంపై కూడా కొంత క్లారిటీ తీసుకోవడము, దాంతో పాటుగా కూడా ఆ విషయంలో కూడా ఇటు వెంకటరెడ్డితో చర్చించడం ఇదంతా కూడా ఒక సమావేశం జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే కీలకంగా కూడా మొన్నటి వరకు కూడా
ఇటు టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి మాటలతో వెంకటరెడ్డి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక స్టార్ క్యాంపెయినర్ గా వివరించినటువంటి వ్యక్తి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండడము. ఇదే నేపథ్యంలోనే ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అంటే భేటీ కావాలి అన్నటువంటి ఆలోచన వెంకటరెడ్డిలో రావడము. అయితే నిన్న ఇటు ప్రియాంక గాంధీ గారికి ఒక పర్మిషన్ అయితే కలవడానికి ఇవ్వడంతో పాటుగా అయితే అక్కడ ప్రియాంక గాంధీతో చేసినటువంటి చర్చల అనంతరం కూడా ఒక కీలక సమావేశం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు ఎంపీ కోమటిరెడ్డితో మాట్లాడడము కీలక సమావేశం అయితే జరిగింది. అయితే దీంట్లో ఖచ్చితంగా కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో నా పాత్ర ఉంటుంది, అదేవిధంగా అభ్యర్థి ఎంపికల విషయంలో కూడా నా పాత్ర ఉంటుంది అంటూ కూడా ఆయన క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఎంపీ కోమటిరెడ్డి ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే కీలకంగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తప్పకుండా తమ వంతు కృషి ఉంటుందని కూడా వెంకటరెడ్డి తెలిపినట్టుగా సమాచారం అయితే అందుతుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రణయ్. గౌరవంగా నేను కలిసి వెళ్ళటానికి వచ్చాను. అట్లాగే వారి లోక్సభ నియోజకవర్గంలో మునుగోడు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ అభ్యర్థి విషయంలో కూడా వారి ఆలోచనలు తీసుకుందామని, వారి సలహా కూడా తీసుకుందామనే ఆలోచనతో వచ్చాం. దీంట్లో ఇంతకుమించి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏం లేవు. అభ్యర్థి విషయానికి సంబంధించి క్లారిటీ మేము అనౌన్స్ చేసేది కాదు, మేము చెప్పేది కూడా కాదు. వారి అభిప్రాయాలు చెప్పారు. దానికి సంబంధించిన సమాచారం నేను పార్టీ అధిష్టానానికి ప్రచారానికి ఆహ్వానించారు. వారు డిఫరెంట్ గా ప్రియాంక గాంధీ గారిని కలిసి వచ్చారు. వారు స్టార్ క్యాంపెయినర్. డిఫరెంట్ గా పార్టీకి ఎప్పుడు అవసరం ఉన్నా కానీ ప్రచారాన్ని రమ్మంటే ఆహ్వానిస్తే తప్పనిసరిగా రావటానికి సముఖంగా ఉంటారు తప్ప వేరే ఆలోచన ఉంటుంది. మా నాయకుడు అన్ని చెప్పిండు. మా సిఎల్పి నాయకులు గత 3.5 సంవత్సరాల పైబడి ప్రజా సమస్యల కోసం ఇటు అసెంబ్లీలో, అటు ప్రజాక్షేత్రంలో, ఇటు పాదయాత్ర రూపంలో కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతున్న మా నాయకుడు సిఎల్పి నాయకులు ఈరోజు రావడం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రదీప్ రావు వెంట తరుణ్ చుగ్, గరికపాటి మోహన్ రావు కూడా ఉన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, విజయ్ కుమార్, యోగానంద్ కొల్లూరు కూడా బీజేపీలో చేరారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు తన వద్ద కృషి చేస్తారని ప్రదీప్ రావు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ బలంగా ఉందని, అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశం ఉందని తెలిపారు. బీజేపీపై ఎంఐఎం నేత అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఆ పార్టీ ఇంత బరితెగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు ఇప్పుడే ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన అసదుద్దీన్ రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా అంటూ నిలదీశారు. హైదరాబాద్లో దుకాణాలు, పాఠశాలలు ముగించి ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా అని బీజేపీ నేతలు అసదుద్దీన్ ప్రశ్నించారు. అల్లాదైతో ఇవన్నీ జరగకుండా ఉంటారని కోరుకుంటున్నానని అని తెలిపారు. బీజేపీ సృష్టిస్తున్న హింసాకాండ నుంచి రాష్ట్ర విముక్తి పొందాలని ఆశిద్దామంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
తాము బలపడటానికి ఏ పార్టీనైనా చీలుస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒక పార్టీ ఎదగడానికి మరో పార్టీని చీల్చడంతో తప్పులు లేదన్నారు. తన జన్మదిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని, మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐలను బీజేపీ పావులుగా వాడుకుంటుందా అని ఓ రిపోర్టర్ను ప్రశ్నించగా అదేం లేదని సమాధానమిచ్చారు. అన్ని పార్టీలను వీక్ చేయడమే మా కర్తవ్యమని, మేం స్ట్రాంగ్గా కావడమే మా పని అని తెలిపారు. ఢిల్లీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొందరు ఆమెను ప్రశ్నించారు. దానికి జవాబు ఇవ్వకుండా అది తప్పు ముట్టుకెళ్ళే హక్కు రాజ్యాంగం అందరికి ఇచ్చింది. ప్రశ్నించే హక్కు కూడా అదే రాజ్యాంగం. బీజేపీ దొంగల పార్టీ, అవినీతి పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకునే దురహంకార పార్టీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా విమర్శించారు. ప్రజలను దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల మనుగడ పట్ల ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని కొప్పుల ఈశ్వర్ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచుతూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. పేదోని కొట్టు, పెద్దోని పెట్టు అన్న చందంగా బీజేపీ పాలన తయారైందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే క్రమంలో కలుపు మొక్కలుగా బీజేపీ నాయకులు తయారయ్యారని మండిపడ్డారు. చంపుతున్నారు కదా, ఆఖరకు మీ జిఎస్టీ పాల మీద, పెరుగు మీద, వ్యవసాయ మనం నేత కార్మికులు నేసే బట్టల మీద కూడా జిఎస్టీ మరి వేసేటువంటి దుస్థితి మేము ఎన్నడో పూర్వకాలంలో ఇంటూ మనిషి జుట్టుకు పన్నేస్తున్నాడని ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి వస్తువు పైన పన్నులేసి పన్నుల భారం మోపి పేద ప్రజల యొక్క నడ్డి విరిచేటువంటి ప్రయత్నం మీరు దేశం మొత్తం మీద చేస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అమ్మేస్తూ మొత్తం అదాని అంబానీలకు కట్టబెడుతూ రేపు వీళ్ళంతా కూడా దేశం మొత్తం మీద మీ పెట్టుబడిదారులు కదా రేపు ఎలక్షన్, అందుకే వాళ్ళకు వేల కోట్లు దోచిపెడుతున్నారు కదా, ఇది నిజం కాదా? రాజాసింగ్ చేసిన పనితో 2 రోజుల నుండి నగరం అతలాకుతలం అవుతుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. మతం ఏదైనా దేవుళ్ళని కించపరచడం తప్పని పిలుపునిచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలని ఖండిస్తున్నారన్నారు అంజన్ కుమార్ యాదవ్. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ, టీఆర్ఎస్ తమ చర్యలతో తెలంగాణను వేడెక్కిస్తున్నాయని పిలుపునిచ్చారు. ఒకరు ఎన్టీఆర్ సమాధి కూల్చేస్తామంటే ఇంకొకరు ఇంకో సమాధి కూల్చేస్తామంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా ఎన్నికల ఎజెండాలో భాగమే అన్నారు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నామని అనుకుంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసే ఉన్నాయన్నారు. పాత బస్తీలో భయంకర పరిస్థితులు క్రియేట్ చేశారని, ఓల్డ్ సిటీలో ఉండే హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. హిందూ దేవుళ్ళను ఇంకెవరైనా వారి గురించి, దేవుళ్ళ గురించి తప్పు మాట్లాడితే దాన్ని ఖండిస్తున్నాము. ముస్లిం మత దేవుళ్ళను, వాళ్ళ మత గురువులను రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు చేసి వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా యొక్క డిమాండ్ ఉంది. కానీ ఈరోజు ఈ నగరంలో, దేశంలో జరుగుతున్నది ఏంటి? బీజేపీ, టీఆర్ఎస్ వీరందరూ కూడా ఎలక్షన్ వస్తే వాతావరణాన్ని వేడెక్కించడానికి ఇట్లాంటి మతపరమైన స్టేట్మెంట్లు ఇచ్చి దేవుళ్ళను, దేవతలను కించపరిచే విధంగా హిందువులను, ముస్లింలు ఇదంతా కూడా ఇది మన రాష్ట్రం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.